హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు మనం గుప్పెడంత మనసు సీరియల్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రిషి వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి వసుధార టీ షాప్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు రిషి ఉండేసి టీ షాప్ అతనికి ఒక ఫ్రెష్ ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం పాలు పోసేసి అందులో టీ పొడి వేసేసి ఇలా చేయి టీ మేడం గారికి చాలా బాగా నచ్చుతుందని చెప్తూ ఉంటాడు. తన మాటలు వింటుంటే వసుధార షాక్ అయి చూస్తూ ఉంటుంది. దాన్ని మేడం గారు చేసుకుంటారులే అని అంటూ ఉంటాడు రిషి. అప్పుడుండి మేడం గారు ఎందుకు, దీనికి నేను చేస్తానులేండి సార్, మీరు వెళ్ళి కూర్చోపోండి అని చెప్తూ ఉంటాడు షాప్ అతను. అప్పుడు రిషి మాటలు విని వసుధార షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇద్దరు పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సార్, నేను ఎలా టీ తాగుతానో మీకు తెలుసు, నా రిషి సార్కి మాత్రమే ఇది తెలుసు, మరి మీకు ఎలా తెలుసు? మీరే కదా నా రిషి సార్, అందుకే నీకు తెలుసు అని అంటూ ఉంటుంది వసుధార. అయ్యో, అందరూ ఇలానే తాగుతారు కదా మేడం గారు టీ, మరి దీనికి ఎందుకు తెలియదు? అందరూ ప్రెషర్గా ఫీల్ అయినప్పుడు, తలనొప్పి వస్తున్నప్పుడు ఇలానే కదా టీ తాగుతారు, అందరూ ఇలానే కదా టీ తాగుతారు, అందుకే నేను అలా చెప్పాను, దాంతో ఏంటి అని అంటూ ఉంటాడు మన రంగం. అంటే కన్నా వసుధార ఉండి, కాదు సార్, నా రిషి సార్కి మాత్రమే తెలుసు, నేను ఎలా టీ తాగుతానో ఇంకా ఎవ్వరికీ తెలియదు, అది నీకు తెలిసిందంటే నువ్వు రిషి సార్వే అనే కదా అర్థం అని వాదిస్తూ ఉంటుంది వసుధార. అంటే అయ్యో, మీతో మాట్లాడడం చాలా కష్టం మేడం, మీతో మాట్లాడకపోవడమే మేలు అని అంటుంటాడు. ఏంటి సార్, నాతో మాట్లాడితే మీరు రిషి సార్ అని తెలిసిపోతుంది కదా, అందుకే మీరు అలా అంటున్నారు కదా అని అంటూ ఉంటుంది వసుధార. ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అంతలోపే ఇక్కడ మన శైలేంద్ర, దేవయ్య వాళ్ళ మమ్మీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ, నేను చూస్తూనే షాక్ అయిపోయాను, రిషి ఉన్నట్లే ఉన్నాడు రంగా అని అంటూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఉండి, కాదు నాన్న, వాడు రిషినే ఉంటాడు కంపల్సరిగా అని అంటూ ఉంటుంది. అంటే కాదు మమ్మీ, రంగానే లేని మమ్మీ, రిషి కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ నానమ్మని కూడా చూసాము కదా మనము రిషి అని ఎలా అనుకుంటాం? రిషి అయితే నా మీద కోపంగా ఉండొచ్చు ఆ వీడియో విని, కానీ నీ మీద ప్రేమగానే ఉంటాడు కదా, నువ్వు అంటే చాలా ఇష్టం కదా, అలాంటప్పుడు నీతో ప్రేమగా మాట్లాడతాడు కదా అని అంటూ ఉంటాడు మన శైలేంద్ర. అంటే ఒరే, నువ్వు ఏ పని చేసినా ఇలానే చేస్తావు, స్టూపిడ్ ఫెలో, నాకు చెప్పి చెయ్యి ఏ పని చేసినా నువ్వు అని అంటూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. మమ్మీ, నేనేం చేశాను? వాడు చనిపోయి చాలా రోజులు అయిపోయింది మమ్మీ, వాడు ఎలా బ్రతికొస్తాడు మమ్మీ చెప్పు? యముడితో ఏమన్నా యుద్ధం చేసి బయటికి వస్తాడా? వస్తే కన్నా డైరెక్ట్ మన ఇంటికే వస్తాడు కదా, ఎక్కడికో ఎందుకు వెళ్తాడు అమ్మ అని అంటూ ఉంటాడు శైలేంద్ర. దాన్ని విని వాళ్ళ మమ్మీ, లేదురా, నాకు ఎక్కడో డౌట్గా ఉంది, వాడు మాత్రం రిషినే అని నేను అనుకుంటున్నా, నాటకం ఆడుతున్నాడని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. లేదు మమ్మీ, అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి వాడిని ప్రేమిస్తుంది అని అన్నారు కదా, అలాంటప్పుడు వాడు రిషి ఎలా అవుతాడు? రంగానే కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు చనిపోయి చాలా రోజులైంది మమ్మీ, వాడు ఎలా వస్తాడు మమ్మీ అని అంటూ ఉంటాడు శైలేంద్ర. ఒరే, నువ్వు వాడు రిషినో రంగానో కంపల్సరిగా నువ్వు ఇక్కడే ఉండి కనుక్కుంటూ ఉండు, నాకు చాలా డౌట్గా ఉంది, వాడు రిషి అనే డౌట్గా ఉంది చాలా అని అంటూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. లేదు మమ్మీ, రంగానే అయి ఉంటాడు మమ్మీ, రిషి అయితే అయి ఉండడు అని అంటూ ఉంటాడు శైలేంద్ర. ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగా కారులో వాళ్ళ ఫ్రెండ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి వీళ్ళు నన్ను లోపల పెట్టి నా పెళ్లి గురించి వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారని అనుకుంటూ ఉంటాడు. లోపల వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ మమ్మీ చెప్తుంది, శైలేంద్ర, నువ్వు ఇక్కడే ఉండేసి కనుక్కో, కంపల్సరీగా నాకు అప్డేట్ ఇస్తూ ఉండు, వాడు రిషినా రంగానా అనేసి, ఒకవేళ రంగా అయితే మనకు చాలా యూజ్ అవుతాడు, మనం యూజ్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. అంటే కన్నా మనకి ఎలా యూజ్ అవుతాడు మమ్మీ అని అంటూ ఉంటాడు శైలేంద్ర. అంతలోపే కార్ దిగేసి వస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్. ఏంటి, నా పెళ్లి గురించి మీరు ఇక్కడ డిస్కషన్ అయిపోయిందా, ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారంటే, నీకు అమ్మాయి నచ్చిందా అని అడుగుతూ ఉంటాడు శైలేంద్ర. నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య అని అంటూ ఉంటాడు. అంటే కన్నా సరే, నీ పెళ్ళి కావాలి కదా, మరి నువ్వు అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాయి, నేను మళ్ళీ వస్తాను అని అంటాడు. అంటే కన్నా ఎక్కడికి అన్నయ్య అని అడుగుతూ ఉంటావు. ఒరే, నీకు పెళ్ళి కావాలా వద్దా అని అంటూ ఉంటాడు శైలేంద్ర. అంటే నాకు కావాలి అన్నయ్య. అంటే సరే, నువ్వు అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాయి అని అంటూ ఉంటాడు. అంటే సరే రండి ఆంటీ అని పిలుచుకెళ్తూ ఉంటాడు. అంతలోపే ఇక్కడ రిషి వసుధార టీ తాగుతూ ఉంటారు. అంతలోపే రిషి సార్కి కాల్ వస్తూ పక్కకు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. వసుధార టీ తాగుతూ ఉంటుంది. టీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటుంది, ఒప్పుకుంటే ఏమైంది తనకి, రిషి సారే అనేసి అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇద్దరు కలిసి టీ తాగుతూ ఉంటారు. అంతలోపే ఫోన్ వచ్చి రిషి సార్ పక్కకి వెళ్తారు.
వెళ్తే గన అంతలోపే వసుధర ఏదో గమనించి చూస్తుండగా అక్కడ నుంచి శైలేంద్ర వస్తూ ఉండంగా శైలేంద్ర వసుధారని చూస్తాడు సైడ్ నుంచి. వసుధార అంటాడు. వసుధార అనబోయి ఒక మనిషిని అడుగుతాడు ఓ ఫోటో చూపించి. ఇతను ఎవరు, ఈ ఫోను బాగుంది అని అంటూ ఉంటాడు. ఇతను ఎవరు అని అడుగుతూ ఉంటే అచ్చం ఆ రంగాకు ఆటో కోట్ తీసేసి కోట్ వేస్తే ఎలా ఉంటాడో అలా ఉంది. ఫోటోషాప్ ఉంది కదా మీకు, బాగా ఎడిట్ చేశారు, బాగుంది ఫోటో అని ఉంటాడు. ఇతను ఎవరంటే మా రంగానే అని అంటూ ఉంటాడు. అని అంటుంటే ఇతను ఎక్కడుంటాడు ఏంటి అంటే అప్పుడే రంగాకి అతను ఫోన్ చేస్తాడు. రంగా ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నావు. ఓ అక్కడ ఉన్నావా అంటా ఉంటాడు. అక్కడ ఉన్నావు అంటే అప్పుడే ఆ విషయం గురించి టీ షాప్ గురించి శైలేంద్రకు చెప్తాడు. శైలేంద్ర అక్కడి నుంచి టీ షాప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ వసుధర టీ తాగుతూ ఒక్కదే కూర్చొని ఉంటుంది. ఆ వసుధరని సైడ్ నుంచి చూస్తాడు శైలేంద్ర. మెల్లగా వస్తూ సైడ్ నుంచి ఏదో వసుధర లాగా ఉంది అని మెల్లగా చూస్తూ ఉంటాడు. సైడ్ నుంచి చూసేసి వసుధర అని ఇట్లా చూస్తూ ఉంటాడు షాక్ అయిపోయి. చూస్తుంటే కళ్ళు తుమ్ముకుంటూ చూస్తూ ఉంటాడు. అప్పటికే వసుధర తన వెంటబడే రౌడీలను చూసి అక్కడి నుంచి మెల్లగా పారిపోయి పక్కకు వచ్చేస్తుంది. శైలేంద్ర కళ్ళు తుడుముకుంటూ చూసేసరికి అక్కడ వసుధర ఉండదు. వసుధర అని చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి రౌడీలు వస్తుంటే గన వసుధర ఆ రౌడీలను చూసి ఆ వసుధర చనిపోలేదని తెలిస్తే మనకు శైలేంద్ర చాలా ప్రాబ్లం అవుతుందిరా అనేసి అనుకుంటూ ఆ వసుధరని ఎట్లయినా చంపాలి అనేసి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వసుధర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రౌడీలు వసుధరని చూసి వసుధర వెనకాల పరిగెత్తుతూ ఉండంగా ఆ వసుధర పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు వెనకాల దాక్కుంటుంది. మళ్ళీ రౌడీలు తన వెంటబడి చూస్తూ ఉంటారు. ఇక్కడికే వచ్చిందిరా, ఇక్కడే ఎక్కడో ఉందిరా, చూద్దాం రండి అని వస్తూ ఉంటారు. శైలేంద్రమో వసుధర అని వసుధర కోసం పరిగెత్తుకుంటూ చూస్తూ ఉంటాడు. వసుధరని చూసిందని చూస్తూ ఉంటాడు. అలానే వసుధర మాత్రం శైలేంద్రను గమనించి ఉండదు, కానీ రౌడీలను మాత్రం గమనించి ఉంటుంది. ఆ రౌడీలను చూసి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ శైలేంద్ర మాత్రం గమనించున్నాడు. శైలేంద్ర మాత్రం మన వసుధరని చూసేస్తాడు. సో టుమారో ఎపిసోడ్ చాలా ట్విస్ట్గా ఉంది. టుమారో ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేద్దామండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. చూసేసేయండి. మన శైలేంద్ర వసుధారని చూసేసాడు, అలాగే రిషిని కూడా చూసేసాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్ ప్లీజ్.